బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డికి శాల్వా కప్పుతున్న కేటీఆర్. ఈ నెల 27న చేరే అవకాశం. ఇంటికెళ్లి ఆహ్వానించిన కేటీఆర్ జీవన్ రెడ్డికి గౌరవ స్థానం ఇస్తామని వెల్లడి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. సో ఇప్పుడు జీవన్ రెడ్డి గారు సరే కాంగ్రెస్లో ఆయనకి పాపం ఇబ్బంది జరిగింది, వాస్తవమే, దాంట్లో ఏం డౌట్ లేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చి అక్కడ ఆయన క్యాడర్ని అందరినీ డిస్టర్బ్ చేయడంతో ఆయనకి ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే 40 ఏళ్ళుగా ఆయన అదే పార్టీలో ఉన్నాడు కాబట్టి, జగిత్యాలని ఓన్ చేసుకుని ఆయన అక్కడే ఉండి పనిచేస్తున్నాడు కాబట్టి న్యాచురల్గానే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. సో ఆ ఇబ్బంది తర్వాత మరి కాంగ్రెస్ కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే పెద్దగా ఆయన పట్టించుకున్నట్టుగానే ఉన్నాడు. ఏదో ఒకరిద్దరు మంత్రులు శ్రీధర్ బాబు వాళ్ళు వీళ్ళు అడ్లూరి లక్ష్మణ వచ్చి ఆయనతో మాట్లాడి పార్టీలోనే ఉండాలి అని చెప్పారు. కానీ ఆయనకు నిర్దిష్టంగా ఒక హామీ ఇచ్చి పార్టీలో ఉంచే ప్రయత్నం పెద్దగా జరగలే. అవమానం జరిగింది, దాంట్లో ఏం డౌట్ లేదు. మరి ఇప్పుడు సరే అవమానం జరిగింది, దెన్ ఆయన తీసుకున్న నిర్ణయం సరైందా కాదా, దీని మీద కూడా ఒక పెద్ద చర్చ. ఇప్పుడు ఇక్కడ కనీసం ఏదో ఒకటి పార్టీలో ఉండి కూడా మాట్లాడడానికి అవకాశం దొరికింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్లోకి పోతే అక్కడేమన్నా ఇబ్బంది జరిగితే పుసుక్కున మాట్లాడితే ఇంటర్నల్గా గుసగుస పెట్టినా కూడా ఆడ కుదరని పని. సో మరి ఇప్పుడు ఎంతోమంది ఆ పార్టీలోకి పోయి ఎందుకు వచ్చినవరా బాబు అని అనుకునేటువంటి ముందు నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు తప్పని పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు ఇట్లాంటి లీడర్లు కొంత స్వేచ్ఛగా మాట్లాడిన వాళ్ళు అక్కడ ఉండగలుగుతారా? ఇప్పుడు అక్కడ ఉన్న లీడర్ సుప్రీంని కలవడానికి అవకాశం లేదు, ఆయనే ఎవరికి కనబడాడు. మరి ఇట్లాంటి సీనియర్ లీడర్లు ఇంత స్వేచ్ఛగా ఉన్నవాళ్ళు, ప్రజల మధ్య ఉన్నవాళ్ళు వీళ్ళు అక్కడ ఎంతవరకు ఉండగలుగుతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఎప్పటికైనా. సరే ఇప్పుడు 2028లోనో 29లోనో మళ్ళీ ఆయనకి ఇప్పుడు ఈ డీలిమిటేషన్ తర్వాతనో ఇంకేమైనా అయితేనో, డీలిమిటేషన్ కాకపోయినా ఇప్పుడు జగిత్యాల నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ జీవన్ రెడ్డి వర్సెస్ ఇప్పుడు కాంగ్రెస్లో నేను లేనని చెప్తున్నా సంజయ్ కుమార్కి ఆయనకి మధ్య పోటీ ఉంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. గెలుస్తాడా గెలవదా అన్నది ఇక జగిత్యాల ప్రజలు డిసైడ్ చేస్తారు. ఓవరాల్గా మళ్ళీ అప్పుడు అధికారంలోకి ఎవరు వస్తారు, ఎవరెవరి మధ్య పోటీ ఉన్నది, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందని మేము ఏం తక్కువ చేసినాం, ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చినాం కదా, ఆయన ఓడిపోయిండు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, ఎంపీ టికెట్ ఇచ్చినాం కదా, ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా ఓడిపోయిండు, ఇంకేం చేయాలా అనే లైన్ వాళ్ళది. నిన్న లక్ష్మణ్ కుమార్ ఎవరు అంటున్నారు ఇంకా ఏదైనా న్యాయం చేద్దామని ముఖ్యమంత్రి నన్ను పంపించిండు అయినా కూడా వినలేదని అంటున్నారు. బేసిక్ ఏంటంటే ఆయన 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 పనిచేసిన ఇంతకాలం పనిచేసిన విధానానికి జరిగినటువంటి అవమానాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయినాడు. పెద్ద మనిషి కనీసం పిలిచి మాట్లాడరా అనే ఒక లైన్ దగ్గర ఇది వచ్చింది. రేవంత్ రెడ్డి పిలిపించి మాట్లాడి సెట్ చేసి ఉంటే అయిపోయేది. కానీ రేవంత్ రెడ్డికి ఆయన అవసరం ఉందని ఆయన అనుకోలేదు. రేవంత్ రెడ్డి నాకు సంజయ్ వచ్చిండు పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి, ఆయనే లీడర్, కాంగ్రెస్ లీడర్ భవిష్యత్తులో అనే ఒక దాంట్లో భాగంగా ఉండిపోయిండు. మరి ఏం లెక్కలేసుకున్నాడో రేవంత్ రెడ్డి ఏమో కానీ జగిత్యాలలో ఎఫెక్ట్ ఏంటి అన్నది పక్కన పెడితే ఓవరాల్ రాష్ట్రంలో అయితే ఒక పెద్ద ఎఫెక్టే కదా. ఇప్పుడు ఒక పెద్ద లీడర్ పోయిండు అన్న ఒక చర్చ అయితే ఉంటుంది కదా. ఇక మరి ఆయన ఎంతవరకు ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉండగలుగుతాడు, నిలబడగలుగుతాడు ఏంటి అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిందే. మరి బూమరాంగ్ అవుతుందా లేదా తీసుకున్న నిర్ణయం సరైందా అయిద్దా అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. కానీ ఇప్పుడు అన్ని వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే జీవన్ రెడ్డి మీద కేటీఆర్ మాట్లాడిన వీడియోలు, ఆంధ్రాకు తొత్తుగా మారినవు అట్లా ఇట్లా అని దంచిండు స్పీచ్లు, ఎలక్షన్ స్పీచ్లు ఎట్లుంటాయి. సో మళ్ళీ అదే పార్టీలోకి ఎట్లా పోతాడు. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు. సంజయ్ కుమార్ మా కార్యకర్తల్ని వేధించిండు 10 ఏళ్ళుగా, మేము పోరాటం చేసినామని జీవన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీ కార్యకర్తల్ని వేధించే దాంట్లో ఓన్లీ సంజయే ఉన్నాడా, మొత్తం పార్టీయే ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీనే ఉంది కదా. సో మరి ఇప్పుడు అదే పార్టీలోకి మళ్ళీ మీరు పోయినారు కదా. ఇప్పుడు ఆయన సంజయ్ ఏమంటుండు, దొర అని నన్ను అంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు పెద్ద దొర దగ్గరికి పోయిండు కదా అని అంటున్నాడు. అది కూడా వాస్తవమే కదా. ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈక్వేషన్స్ మధ్య ఆయన రాజకీయ భవిష్యత్ ఎట్లా ఉంటుంది అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే. ఆయన తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అన్నది ఫ్యూచర్లో చూడాలి. ఏముంది, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా గదే పార్టీలు గదే కథ. ఏం చేంజ్ ఉంటుంది అందులో?